నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు మహిపాల్ అన్న ఉన్నారు. మాట్లాడదాం. ఇటీవల ఒక కుటుంబం అల్లు అర్జున్ వల్ల నష్టపోయిన పరిస్థితి మనం చూసాం. దీనికి సంబంధించి ఒక బాబు అయితే ఐసీయూలో ఉన్నాడు. అతని పరిస్థితి ఇప్పటికీ చెప్పలేను. అసలు ఏం జరుగుతుంది, అసలు ఆరోగ్యం ఎట్లా ఉందనేది కూడా ఇప్పటికీ దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఎవరికీ తెలియని పక్షాన నిన్న ఒక హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆయన ఆహ్, ఏదైతే హెల్త్ ఉందో దీనికి సంబంధించి ఖచ్చితంగా క్షీణించే పరిస్థితి కనపడతా ఉంది. ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు. ఏదైతే ఆర్గాన్స్ కావచ్చు, లేదా బ్రెయిన్ కావచ్చు, ఆక్సిజన్ అందట్లేదు. ఇంకా క్రిటికల్‌గానే ఉన్నాడని చెప్తా ఉన్నారు. దాదాపు 10 రోజులు, 14 రోజులుగా వస్తా ఉంది ఆయనకి ఇన్సిడెంట్ జరిగి. మరి ఇప్పటికీ బాబు కోలుకునే పరిస్థితి కనపడట్లేదు. మరి ఇండస్ట్రీ మొత్తం గూడా అల్లు అర్జున్ అయితే పరామర్శించారు గానీ, మరి బాబును ఒక్కళ్ళు గూడా పట్టించుకోలేదు ఇప్పటి వరకు. అటు ప్రభుత్వం తరపు నుంచి కావచ్చు, ఇటు దీ ఇది కూడా ప్రతిపక్షాలు గూడా మాట్లాడుతా ఉన్నారు. మరి కనీసం ప్రతిపక్ష నాయకుడు గూడా ఇప్పటికి వరకు అక్కడికెళ్ళి బాబు ఎట్లా ఉన్నాడని చూసిన దాఖలాలు కనపడట్లేదు. మాట్లాడదాం. నిన్న గూడా మైపాల్ అన్న గూడా లోపలికెళ్ళి చూసొచ్చారు కిమ్స్‌లో. మరి ఆయన పరిస్థితి ఎట్లా ఉంది? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే పవన్. అన్న, మరి ఈ ఈ ఎపిసోడ్ అల్లు అర్జున్ 'పుష్ప 2' ఎపిసోడ్ ఇంకా కంక్లూడ్ అయ్యే కాన్సెప్ట్ కనపడట్లేదు. అల్లు అర్జున్‌ని తీసుకెళ్లారు, మళ్ళీ బయటికి తీసుకొచ్చారు. మీరేమనుకుంటున్నారు? అంటే నిన్న బాబు పరిస్థితి ఎట్లా ఉంది? అసలు ప్రతిపక్ష నాయకులేమో రకరకాల అంశాల మీద మాట్లాడుతా ఉన్నారు. మీరేం చెప్తారు? నిన్న మేము కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ సెక్యూరిటీ మమ్మల్ని పోనీయలేదు. మీరు మీడియా కదా అని చెప్పేసి మేనేజర్ని ఎవరిని అడుగుమంటే పైకి వెళ్ళినాం. పైకి వెళ్తే ఆయన ఏమంటుండు, సార్ మీరు మీరు వెళ్ళనియమ్మ, బాబుకు మళ్ళీ ఇన్ఫెక్షన్ అవుతుంది, ఇట్లా ఎవరు పడితే వాళ్ళు రావద్దంటే, నేనన్నా బాబును దూరంకి వెళ్ళే, మీరు అసలు ఆ లోపలికి కూడా అలో చేయకుండా దూరంకి వెళ్ళి చూస్తాం. ఒకటి అంటే మొత్తం డోర్ ఉంటుంది కదా, డోర్ అవును. ఓపెన్ ఉన్నా కానీ అద్దాలకు వెళ్ళి మేము దూరంకి వెళ్ళి చూస్తామన్నా ఆయన మాకు పర్మిషన్ ఇవ్వలేదు. హ్మ్. తర్వాత మరి వాళ్ళ ఫాదర్‌తోనన్నా మాట్లాడతామంటే, వాళ్ళ ఫాదర్ ఇంకా లేడు, ఇంటికెళ్ళిండు. ఎక్కడికో హ్మ్. వెళ్ళిండు, హాస్పిటల్‌లో లేడు. హ్మ్. ఆయన వచ్చినాక మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. హ్మ్. అప్పటిదాకా మీరు బయట ఉండండి. అంటే బయట అంటే మీరు హాస్పిటల్ లోపటికైతే పోవద్దని చెప్పేసి మాకు చెప్పిరన్నమాట. హ్మ్. మేమన్నాం వి. హనుమంతరావు గారు పోయిర్రు కదా! హ్మ్. మరి అంటే ఆయన ఎంపీ కదన్నా. హ్మ్. ఆయన ఎంపీ కాదు కదా అని అన్నా. హ్మ్. మాజీ ఎంపీ అని. మరి మాజీ ఎంపీకి మీరు ఎట్లా పంపిస్తారు? మరి హ్మ్. మాకెందుకు పంపియరు? హ్మ్. మేము ఇంకా సోషల్ యాక్టివిస్టు. హ్మ్. సమాజం కోసం వి. హనుమంతరావు కంటే కూడా ఎక్కువ కష్టపడుతున్నాం. అవును. ఎవరికి అన్యాయం జరిగినా ముందుంటాం. అవును. వి. హనుమంతరావు గతంలో ఎప్పుడైనా చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ ఆయన ఒక పక్తు రాజకీయ నాయకుడు. అవును. మేము పక్తు రాజకీయ నాయకులం కాదు. హ్మ్. అంటే షాక్ అయిపోయిండు. ఆయన మాజీ ఎంపీ, ఇప్పుడు ఎంపీ కాదు కదా! సరే హ్మ్. మీరు ప్రెజెంట్ ఎంపీలు, ఎమ్మెల్యేల కంటే ప్రోటోకాల్ ఉంటదచ్చు. అవును. అవును. మందకృష్ణ అన్న పోయిండు కదా! అంటే ఆయన చాలా పెద్ద మనిషి అన్నాడు. మరి వి. హనుమంతరావు పోయిండంటే ఆయన మాజీ ఎంపీ అని. అట్లా అంటే పోవడానికి కూడా కొందరిని పంపియడం, కొందరిని పంపియకపోవడం. ఈ వివక్షతనే సేమ్ ఇప్పుడు మీరు ఏదైతే రేవతి సంఘటన జరిగిందో, రేవతిది గారిది ప్రాణం కాదు. అవును. అల్లు అర్జున్‌దే ప్రాణం. హ్మ్. అంటే ఈమె చనిపోయినన్న బాధ 1% కూడా పుష్పకు గాని, పుష్ప 2కు యూనిట్‌కి గాని, నిర్మాతకు గాని, తర్వాత డైరెక్టర్‌కి గాని, ఈ పుష్ప వాళ్ళ అమ్మానాన్నలకు గాని ఎవ్వరికీ లేదండి. హ్మ్. అది ఇష్యూ అయింది కాబట్టి, హ్మ్. ఆళ్ళు కేస్ పెట్టిర్రు కాబట్టి, హ్మ్. అల్లు అర్జున్ మీద కేస్ అయింది కాబట్టి, హ్మ్. వాళ్ళలో ఇంత చలనం వస్తుంది. రైట్. హ్మ్. ఫస్ట్ రోజు చనిపోయిందన్న రోజు ఆళ్ళేం స్పందించలే. మొదట 2 రోజులు ఏం లేదు. 2 రోజుల తర్వాత సోషల్ మీడియాలో ఫుల్లు ఒక దుమ్ము దులిపితే పుష్పది హ్మ్. స్మగ్లర్. హ్మ్. ఎర్రచందనం రెడ్ శాండిల్స్ స్మగ్లరు హ్మ్. దుమ్ము దులిపిర్రు. అంటే సినిమాలో స్మగ్లరు, హ్మ్. బయట స్మగ్లరా కాదా అని పక్కన పెడితే, హ్మ్. ఎర్రచందనం స్మగ్లింగ్ కంటే డేంజరస్ యొక్క ప్రొడక్ట్‌ను, హ్మ్. ఎర్రచందనం మంచిది. ఎర్రచందనం స్మగ్లింగ్ కంటే డేంజర్ పని ఏందంటే కూల్ లింక్స్‌ను ప్రమోట్ చేయడం. అవును. థమ్స్ అప్‌ను ప్రమోట్ చేస్తున్నాడు. హ్మ్. ఆ థమ్స్ అప్‌ను ఎవరు ప్రమోట్ చేస్తుర్రు? అల్లు అర్జున్ ప్రమోట్ చేస్తుండు. హ్మ్. ఈ థమ్స్ అప్‌ను ప్రమోట్ చేయడం వల్ల ఆళ్ళ అభిమానులు గాని, ఈ పాపం నిరుపేదలు గాని, మధ్య తరగతోళ్ళు గాని అది విని ఈయన నిజంగానే రోజు తాగుతాడని వీళ్ళు రోజు ఎండగొట్టినప్పుడు, నోరు ఎండకపోయినప్పుడు కూల్ డ్రింక్ షాప్‌కెళ్ళడం, ఓ థమ్స్ అప్ ఇయనడం. లేదంటే బస్ స్టాండ్‌లలో బస్ ఎక్కేటప్పుడు ఒక థమ్స్ అప్ తీసుకోవడం. లేదంటే రైల్వే స్టేషన్ ఎక్కేటప్పుడు రైల్వే స్టేషన్‌లో థమ్స్ అప్ తాగడం. విమానం ఎక్కేటప్పుడు థమ్స్ అప్ తాగడం. కూల్ డ్రింక్స్ తాగడం. వీటి వల్ల జనాలకు మొత్తం అల్సర్ ప్రాబ్లమ్ గానీ, లేదంటే అందులో యాడెడ్ షుగర్ అని ఉంటుంది. యాడెడ్ షుగర్స్ వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ ప్రాబ్లమ్ గానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గానీ, ఈ అల్సర్ ప్రాబ్లమ్స్ గానీ, ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మన గూగుల్‌లో మీరు చూస్తే చెప్తున్నారు. దీన్ని ఈ ఎర్రచందనం స్మగ్లరు, 'పుష్పలో' ఎర్రచందనం స్మగ్లరు
సినిమా హీరో ఇప్పుడు నిజ జీవితంలో మరి ఇక మరి ప్రజల ఆరోగ్యాలు, ప్రజలకు రోగాలు వచ్చే థమ్స్ అప్ ను ప్రమోట్ చేస్తుందంటే ఇప్పుడు ఈయన హీరోనా విలనా? ఉమ్, కొన్ని కోట్ల మంది తాగి కోట్ల రోగాలు తెచ్చుకుంటే ఈయనకు మాత్రం కోట్ల రూపాయలు. ఉమ్, అల్లు అర్జున్ రోజు థమ్స్ అప్ తాగడు. అవును. కానీ మనకు లెజెండ్ టీవీ కానీ, ఇంకొక టీవీ కానీ, యూట్యూబ్ ఛానల్ పిఎంఆర్ టీవీ కానీ ఏది ఆన్ చేసినా ఏదన్నా వీడియో ఓపెన్ చేయాలనుకుంటే థమ్స్ అప్ తాగినట్టు అల్లు అర్జున్ ఇట్లా వస్తుంది. అవును. మనం అనుకుంటాం తెలిసో తెలియకుండా చిన్న పిల్లలు ఉమ్, అల్లు అర్జున్ రోజు థమ్స్ అప్ తాగుతుండు ఉమ్, అని అనుకునేటోళ్ళు కూడా అమాయకులు ఉంటారు. అవును, 10 ఏళ్ళ అవును. పిల్లగాళ్ళు, 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 14 ఏళ్ళు ఉమ్, అల్లు అర్జున్ నిజంగానే థమ్స్ అప్ తాగుతాడు రోజు అనుకుంటారు. ఉమ్, అల్లు అర్జున్ రోజు నిజంగా థమ్స్ అప్ తాగడు. అవును. నిజంగా థమ్స్ అప్ తాగేటోడు అయితే అలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేద్దాం, ఫ్రిడ్జ్ లో ఎనీ టైం థమ్స్ అప్ ఉంటుందా? ఉమ్, అల్లు అర్జున్ వాళ్ళ కొడుకుకి ఇస్తాడా? అల్లు అర్జున్ కూతురుకి ఇస్తాడా? అల్లు అర్జున్ వైఫ్ కి ఇస్తాడా థమ్స్ అప్? ఉమ్, అల్లు అర్జున్ వాళ్ళ అమ్మకి ఇస్తాడా? అల్లు అర్జున్ వాళ్ళ నాన్నకు థమ్స్ అప్ ఇస్తాడా? వాళ్ళ నాన్నమ్మకి థమ్స్ అప్ ఇస్తాడా? వాళ్ళ మామయ్యలకు థమ్స్ అప్ ఇస్తాడా? వాళ్ళ గెస్ట్లకు థమ్స్ అప్ ఇస్తాడా? ఉమ్, అంటే మీరు థమ్స్ అప్ తాగరు. ఉమ్, మీరేమో మంచి ప్రోటీను, ఉమ్, బాదాము, కొత్తిమీర రసము, ఉమ్, పుదీనా రసము, జ్యూసు, యాపిల్ జ్యూసు, పైనాపిల్ జ్యూసు, ఉమ్. ప్రోటీన్ జ్యూసు, ప్రోటీన్ షేకు. అంటే హెల్త్. మీరు హెల్త్ కాన్షియస్ లో ఆర్గానిక్ మళ్ళీ వీళ్ళు నార్మల్ కూడా తింటారని నేను అనుకోవట్లే. అవును. ఆర్గానికే తింటారు. అవును. మంచి మంచి సూపులు, మంచి మంచి కొర్రలు, అండు కొర్రలు, మిల్లెట్స్, మళ్ళీ అది కూడా టైం టు టైం కదా. 11 అయితే 11 మంచి డైటిస్ట్, డైటీషియన్ ఉంటాడు. తర్వాత ఆవకాడ, యాపిల్, పొమగ్రెనేటు, సంత్రాలు, దానిమ్మలు, ఏదైతే మంచి మంచి బనానా, ఇట్లా మంచి మంచి పండ్లు ఉంటాయో ఇవన్నీ తింటారు. ఆ జ్యూసులు తాగుతారు. మనకేమో థమ్స్ అప్ తాగురు అంటారు. మనం అలగా జనం లెక్క కనబడతాం వాళ్ళకు. దరిద్రానికి ఆకలి ఎక్కువ అన్నట్టు ఈ పేదరికంలో ఉన్నోడికి, మధ్య తరగతుల్లో ఉన్నోడికి అన్ని నాలుకకు పనికి మాలినాయి. అంటే మనం ఏదైతే రోగాలు వచ్చి తిండి తింటాం, థమ్స్ అప్ కాడికే పోతుంది, లేదంటే కట్లేజ్ కాడికే పోతుంది, లేకపోతే ఇది ఉంటే దీన్ని ఏమంటారు మనం తింటారు కదా దీన్ని పానీపూరి, పానీపూరి కాడికే పోతుంది. దరిద్రం. ఇవి అలవాట్లు ఉన్నాయి అన్ని దరిద్రపు అలవాట్లు. అంటే మనం కూడా ఒకప్పుడు తిన్నోళ్ళమే చేసిన వాళ్ళమే తెలియక మిర్చి బండి కాడికే పోతుంది. మిర్చి వేసి వేడి వేడి మిర్చి తింటే తల్లి ఇక మేమన్నీ రోగాలు రావాలి. ఇక మంచి సమోసాలు, లేదంటే ఎగ్ పప్పులు, కర్రీ పప్పులు, అంటే సాసులు. ఈ ఫ్యాన్స్ సామాన్యులే టార్గెట్ ఈ సెలబ్రిటీ కోట్లు థమ్స్ అప్ పైసలు సంపాదించి. చిరంజీవి ఏమో ఆయన పాలది ఇప్పుడు ఏదో వస్తుంది కంట్రీ డిలేటెడ్. నిజంగా చిరంజీవి గారు వాళ్ళ ఇంట్లో కంట్రీ డిలేట్ పాలు తాగుతారా? వాళ్ళు మంచి ఆర్గానిక్ ఆవు పాలు తెప్పించుకుంటారు. నాకు గెస్ కరెక్ట్ అయితే ఒకవేళ పాలు తాగే అలవాటు ఉంటే గాడిద పాలు కూడా అది మనం చెప్పలేం. కానీ ఏదైతే హెల్త్ మంచిదైతే గాడిద పాలు కూడా దగ్గు దమ్ముకు మంచిదంట. వాళ్ళు ఏదైతే ఉన్నప్పుడు ఏదైనా గతంలో చిరంజీవి గారు థమ్స్ అప్ ప్రమోట్ చేసిర్రు, మహేష్ బాబు గారు చేసిర్రు. మహేష్ బాబు గారు 1000 మంది పిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేయించినంటారు. మరి ఆ థమ్స్ అప్ ప్రమోట్ చేసి కోట్ల మంది ఆరోగ్యాలు ఖరాబ్ చేసిండు కదా. పొట్టు చచ్చిపోయారు ఎంతో మంది. అవును అవును. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అక్కడక్కడ దాన ధర్మాలు చేస్తాడేమో, కానీ నువ్వు థమ్స్ అప్ తాగిపోయడం వల్ల కొన్ని కోట్ల మంది ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళంతా పొట్టు అవుతారు. ఇప్పుడు ఈ మధ్య ప్యాన్ ఇండియా స్టార్ అయింది, ఇంటర్నేషనల్ అయింది కాబట్టి హిందీలో ఆడిస్తే ఇక ఈ భారతదేశంలో ఉన్న అందరూ థమ్స్ అప్ తాగి కథం కావాల్సిందే. ఇంకొక ఆయన వచ్చి ఈ మల్బార్ లో బంగారం కొనండి, లేకపోతే తమన్ వచ్చి ఇక్కడ బంగారం కొనండి అని నెక్లెస్ వేసుకోవడం, లేదంటే ఇప్పుడు వాసవి గ్రూప్ లో రియల్ ఎస్టేట్ లో ప్లాట్ కొనుక్కోమని హీరో వెంకటేష్ చెప్తున్నారు. వాళ్ళందరూ దొంగలే, వాళ్ళంతా దొంగ. వాసవి గ్రూపే దొంగ అంటే దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. నాగార్జునేమో అన్నపూర్ణ స్టూడియోలో ఆయననే కబ్జా చేసిండు అని ఆయన అంటారు. అప్పట్లో బాలకృష్ణ ఒక బెల్లంకొండ సురేష్ ను షూట్ చేసి పడేసిండు. అవును. అంటే వీళ్ళు నిజ జీవితంలో వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి, బన్నీ, మహేష్ బాబు మనం హీరోలు అనుకుంటున్నాం. ప్రభాస్ మీద కూడా భూ కబ్జా చేసిండు గవర్నమెంట్ అని మన అడ్వకేట్ శరత్ కుమార్ సార్ చెప్పిండు. మనం ఎవరెవరైతే వీళ్ళు హీరోలు అనుకుంటున్నామో వీళ్ళంతా విలన్లు అనిపిస్తుంది నిజ జీవితంలో. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అమ్మాయిలు, ఆడపిల్లలు అది ఇది అసలు రక్ష సినిమా తీసి టెంపర్ సినిమాలో ఈయన రేప్ చేయకుండా రేప్ చేసినట్టు వేయించుకొని ఇన్ని చేస్తాడు కదా. నిజ జీవితంలో ఎవరికైనా అమ్మాయికి రేప్ జరిగినా అయ్యో పాపం అని కూడా ఒక ట్వీట్ చేయడు, ఒక ఇన్స్టాలో పెట్టాడు, ఒక ఫేస్బుక్ లో పెట్టాడు, ఒక చిన్న మాట సాయం కూడా చేయడు. 100 మందిని రేప్ చేయు, 200 మందిని రేప్ చేయి. కానీ సినిమాలలో రేప్ చేస్తే వాళ్ళని ఉరికిచ్చి కొట్టి చంపుతాడు రేప్ చేసిన. సినిమాలలో రేప్ చేస్తేనే కొడతాడు. నిజ జీవితంలో ఎవడన్నా రేప్ చేసి మర్డర్ చేస్తే కనీసం ఖండించను కూడా ఖండించాడు జూనియర్ ఎన్టీఆర్. అట్లా ఒక అల్లు అర్జునే కాదండి, ఈ ప్లేస్ లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నా, ప్రభాస్ ఉన్నా,
ఇంకొక హీరో ఉన్నా, మహేష్ బాబు ఉన్నా, ఇది 2 రోజుల తర్వాత సోషల్ మీడియా దాటికి తట్టుకోలేక బయటకు వచ్చి 25 లక్షలు ఇస్తున్నాడు. బిచ్చమేస్తున్నావా? 25 లక్షలు ఒక ప్రాణం ఖరీదు. 25 లక్షల అబ్బాయి కూడా చచ్చిపోతాడో బతుకుతాడో కూడా తెలియని స్థితి. అవును. వాళ్ళు ఒక మహిళ అంటుండు. ఒక మహిళ కాదామె నీ అభిమాని. అవును. ఆమె కొడుకు నీ అభిమాని, వాళ్ళ ఫాదర్ నీ అభిమాని, వాళ్ళ కూతురు నీ అభిమాని. ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు అనేది పక్కన పెడితే ప్రాణం కదా, ప్రాణం కదా. ప్రాణం విలువ నువ్వు 25 లక్షలు ఏంది? అయ్యో 1 కోటి 2 కోట్లు ఏమో 1000 కోట్లు సంపాదిస్తారు కలెక్షన్. 1000 కోట్లు ఇప్పుడు ఇండియాలోనే నంబర్ 1 అంటారు. ప్రపంచ దేశాలలో రిలీజ్ చేసినట్టున్నారు. 1200 థియేటర్లకు పైగా రిలీజ్ చేసినామంటున్నారు. ప్రీమియర్ షోలో 300 400 ఉన్న దాన్ని తీసుకుపోయి 1000 1200 చేసిర్రు. ఇన్ని వేల కోట్లు సంపాదించుకుంటా మీ వల్ల అసలు పోలీసు వాళ్ళు లెటర్ రాసిరట, మేము కావాలా హీరో వస్తుండు హీరోయిన్ వస్తుండ అని చెప్పేసి. మరి సంజయ్ థియేటర్ వాళ్ళు మేము రాసినాం పోలీసులకు అంటారు. ఆ లెటర్ ఉంది. పోలీసు వాళ్ళు ఏమంటారు, మేము వద్దు భద్రత దృష్ట్యా మేము ఇవ్వలేము, ఎందుకంటే పక్కకే రెస్టారెంట్లు ఉన్నాయి, దాంట్లోనే ఇంకో 2-3 థియేటర్లు ఉన్నాయి, ఎప్పుడు అక్కడ రష్ ఉంటది, అక్కడ రావద్దని చెప్పినామని పోలీసు వాళ్ళు అంటున్నారు. అయినా నువ్వు వచ్చినావంటే గుకేష్ కూడా ఆ ప్రపంచ ఛాంపియన్, చెస్ ఛాంపియన్ కూడా ఆయన ఇట్లా ఇంత హడావిడి చేయలే. ప్రపంచంలోనే అందరు ఏమాఏంలో ఓడిపేసి వరల్డ్ ఛాంపియన్ అండి చెస్ లో. అయినా కూడా ఇట్లా రాలే, ఇంత హంగామా చేయలే. జస్ట్ యాక్షన్ అండ్ లైట్ ఆన్ కెమెరా ఆన్ అని చెప్పి మేకప్ వేసి డైలాగ్ చెప్పి మళ్ళా సిట్టింగ్ అయి జ్యూస్ దాగి చెప్పిన నీకే ఎంత ఉంటే మరి వరల్డ్ ఛాంపియన్ ఆయనకి ఎంత ఉండాలి చెస్ లో? 18 ఏళ్ళకే మళ్ళా ఈయనకన్నా 42 ఏళ్ళు ఉంటాయేమో కానీ ఆయన 18 ఏళ్ళకి అంత ఘనత సాధిస్తే మీడియా కూడా సిగ్గు లేదండి వీళ్ళకు. అంత పెద్ద ఛాంపియన్ అట్లాంటి వాడు ఇంటికి పోవాలి కదా, అట్లాంటి వాళ్ళ స్టోరీ రాయాలి కదా. అడావిడి ఆయన అరెస్ట్ అయినా అడావిడే. ఆయన గాంధీ హాస్పిటల్ కు పోయినా బ్రేకింగ్ న్యూస్, నాంపల్లి కోర్టుకు పోయినా బ్రేకింగ్ న్యూస్, బెయిల్ వచ్చినా బ్రేకింగ్ న్యూస్. మళ్ళీ విడుదల చెంచల్గూడకు పోయి అది నోటీస్ అందలేదని ఆ జైలరు తెల్లందా కూర్చుకొని తెల్లారి విడుదల చేస్తే రాత్రి అంతా పోయి ఒకటి పెట్రోల్ మీద పోసుకుంటున్నాడు. ఈ పక్క ఎక్కువ శాతం ఈ గంజాయి బ్యాచ్, బీర్ బ్యాచ్, తాగుడు పోతుగాళ్ళే ఎక్కువ ఉంటారు. ఈ గింత మాని అయిందండి పెట్రోల్ పోసుకోండి. నీ తల్లిదండ్రుల కోసం పోసుకో పెట్రోల్. ఎప్పుడన్నా తల్లిదండ్రుల కోసం పెట్రోల్ పోసుకో చూసినావా? ఎవడు పోసుకోడు. కానీ సినిమా హీరో కోసం పోసుకుంటుండు. ఈ సినిమా హీరోల అభిమానం అనేది ఏంటంటే డ్రగ్స్ కన్నా, గంజాయి కన్నా, గుట్కా కన్నా, మత్తు పానీయాల కంటే ఇది ఎక్కువ డేంజరస్ ఒక ఉన్మాదం. ఇది డేంజరస్ ఒక అడిక్షన్. ఈ అడిక్షన్ నుంచి బయటపడాలంటే ప్రభుత్వం ఇట్లాంటి వాళ్ళ మీద మనం ఒక కన్ను కనిపెట్టాలి. ఏంది అడిక్షన్? మెయిన్ ప్రీమియర్ షోలకి ఎలా ఇచ్చిందే ప్రభుత్వం కదా, మరి సిగ్గుండాలి కదా, బుద్ధుండాలి కదా. మళ్ళీ సినిమా ఎర్రచందనము స్మగ్లింగ్ సంబంధించి సరే వాళ్ళు ఏదో తీసుకున్నారు, అదేమన్నా సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమా కాదు, సమాజం యూత్ ను మార్చే సినిమా కాదు. రేట్లు పెంచి మరి నువ్వు ఎర్రచందనం స్మగ్లింగ్ ఎట్లా చేయాలో చూపిస్తున్నావు అంటే ప్రభుత్వాల కన్నా సిగ్గుశరం ఉండాలి. ఈ రోజు అదే రేవంత్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు, అసలు చట్టం ముందు అందరూ సమానమే అంటున్నారు. మరి అసలు నువ్వు పర్మిషన్ ఎందుకు ఇచ్చినావు అనేది కదా. మరి ప్రతి సినిమాకి ప్రీమియర్ షో ఇస్తావాను? మరి అదే అంటున్నా, ఇప్పుడు చిన్న సినిమాకి కూడా ప్రీమియర్ ఇవ్వాలి కదా. మరి ఇవ్వవు, వాళ్ళ రేట్లు పెంచుకోవడానికి. బడ్జెట్ ఎక్కువ సినిమాలు అంటే బడ్జెట్ ఎట్లా ఎక్కువైంది? 500 కోట్లు పెట్టి సినిమా తీస్తే 300 కోట్లు అల్లు అర్జున్ కట. సినిమాకి అయింది తక్కువ. అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ 30-40% ఉంది. ఇప్పుడు మనం అందరం చందాలు వేయాలి. ఇప్పుడు అల్లు అర్జున్ బతికించడానికి నువ్వు ప్రీమియర్ షో ఇస్తావా? సుకుమార్ 50-100 తీసుకుని ఉంటాడు, ఈయనకు 300 అంటే వీళ్ళకే 50%. ఇద్దరు కలిసిపోతే బడ్జెట్ ఎందుకు పెరగదు? వీళ్ళను 5-6 కోట్లు తీసుకోమని. మరి 1400 కోట్లు ఇప్పుడు దాకా తెచ్చుకున్నారు కదా, కనీసం బాబుకు 1 కోటి, ఇప్పుడు 1 కోటి రూపాయలు ట్రీట్మెంట్ అయినా చేపియాలి కదా కనీసం. ఇప్పుడు మరి అసలు ఎవడు స్పందించింది? ఇప్పుడు ఇంతమంది ఇండస్ట్రియల్ అల్లు అర్జున్ ఇంట్లో కాఫీలు తాగుతూ, ఛాయలు తాగుతూ నవ్వుకుంటా ఉన్నారు కదా. మరి కనీసం బాబు దగ్గరికి వెళ్ళి అసలు ఎలా ఉన్నాడు, తలోకో 1,00,000 లేకపోతే తలోక 50 లక్షలు ఇవ్వచ్చు కదా. ఇవ్వడం సుడిగాలి సుధీర్ పోయి దండం పెడుతున్నాడు, ఆర్ నారాయణమూర్తి చేతిలో చేతి కలుపుతున్నాడు, రానా కలుపుతున్నాడు, నాని కలుపుతున్నాడు. దేనికి అంటే ఆమెను చంపితే చంపినావు కానీ మంచిగా బతికి నువ్వైతే జైలుకు పోలేవనా? మీ వల్లనే కదా ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను ఆ రోజు నువ్వు అంతా అడావిడి చేయకుండా సింపుల్ గా పోయి చూసేస్తే ఇంత బాధ ఉండకపోవు. మాస్క్ కట్టుకొని పోయి ఎవడు గుర్తుపట్టకుండా సినిమా అంతా స్టార్ట్ అయినాక ఒక 5 నిమిషాల ముందు, లేదంటే సినిమా స్టార్ట్ కాకన్నా ముందే 10 నిమిషాల ముందే థియేటర్ లో ఎక్కడో ఒక దగ్గర కూర్చుంటే
అవును. మాస్క్ వేసుకొని మొత్తం కనులే కనబడేటట్టుంటే నేను ఎవడు గుర్తుపట్టాడు కదా. అవును. అట్లా చూసి సప్పుడుదాకా రాకుండా ఈ డింగాను హంగామా ఆ ట్యాంక్ బండ్ నుంచి ఇటు విద్యానగర్ దాకా, ఇటు రామ్నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, బవార్చి, హ్మ్. బర్కత్పుర, ఏందది మొత్తం ట్రాఫిక్ జామ్ అట. అవును. డింగా అని ఇటు చిక్కడపల్లి, నారాయణగూడ, ముషిరాబాదు హ్మ్. ఏరియా అంతా, అంటే ఓ అంత మంది అభిమానులు ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు ఆ అవును. ఏరియాలో. ఉండొచ్చు. కానీ మరి ఆళ్ళకి ఇబ్బందయితదని కనీసం ఇంగిత జ్ఞానం మరి ఉండాలిగా. ఇప్పుడు అభిమానే గదా చనిపోయింది. అభిమాని చనిపోయింది చనిపోతే అభిమానే. మహిళ చనిపోయిందన్నమాట. ఈయనేమంటాడు స్పీచ్‌లు ఇచ్చేటప్పుడు, నేను లాస్ట్‌గా మాట్లాడుతున్నా అని జెప్పి అందరికి థాంక్స్ చెప్పి లాస్ట్‌కు మీరే నా ఆర్మీ. హ్మ్. మీ ఆర్మీ లేకపోతే నేను లేను. యూ ఆర్ మై ఫ్యామిలీ. హ్మ్. యూ ఆర్ మై హార్ట్. యూ హ్మ్. ఆర్ మై బీట్. యూ ఆర్ మై లివర్. యూ ఆర్ మై కిడ్నీ. హ్మ్. అసలు మీరు లేకపోతే నేను లేనబ్బా. హ్మ్. మీకోసం ఏదైనా చేయొచ్చబ్బా. హ్మ్. ఈ డైలాగ్. హ్మ్. మీకోసం నేను ప్రాణం ఇస్తా. హ్మ్. మీరు నా కుటుంబ సభ్యులు. మీరు నాకు ప్రాణంతో సమానం. హ్మ్. ఇన్ని చెప్పి ఆమె చచ్చిపోతే నువ్వు 25 లక్షలు అంటున్నావు. హ్మ్. అక్కడ అంత జరుగుతదని తెలుసు. హ్మ్. కనీస సంస్కారం లేకుండా పోలీసోళ్ళు వద్దన్నారని చెప్తున్నారు. వాళ్ళు చెప్పినా చెప్పకుండా అభిమానులు నలిగిపోతారు. అవసరమా ప్రీమియర్ షోకి నువ్వు వెళ్లి డింగాన్ చేయడం? ఎందుకంటే నువ్వు అంత ఇంటర్నేషనల్ వైడ్‌గా నువ్వు పబ్లిసిటీ చేసుకున్నావు. హ్మ్. అంత పబ్లిసిటీ చేయకుండా ఉన్నా ఏం కాకపోవు. అవును. బీహార్‌కు పోతావు, పాట్నా పోతావు, ఢిల్లీ హ్మ్. పోతావు, ముంబై పోతావు. నువ్వు దేశమంతా పోతే వాళ్ళకి ఇంకా కుతూహలం అన్నట్టు. అవును. ఏం చేస్తాడని. హ్మ్. ఇంత ఉన్మాదం లేపి నువ్వు థియేటర్ అది ఇరుకుంటది. అవును. అవును. పక్కకి వేరే అది అందులో థియేటర్ ఉంటది. మాస్ థియేటర్ అది. మాస్ థియేటర్ ఇంకా పక్క థియేటర్లు అవును. ఉంటాయి. అవును. అసలు అల్లు అర్జున్ వస్తుండంటే జనం ఊగిసలాడతారు. అవును. అది రాత్రి పూట. హ్మ్. అసలు ఎంత ఆగమాగం అసలు గందరగోళం ఇప్పుడు చేసి పరిస్థితి ఏం జరుగుతా ఉందంటే, ఇటు ప్రభుత్వం గూడా దీని మీద సరిగ్గా యాక్షన్ తీసుకున్నట్టుగా కనపడట్లేదు. అల్లు అర్జున్ తీసుకెళ్ళిర్రు. ఏదో ఒక రోజు ఏదో చుట్టం చూపుకి ఒకసారి జైలు చూసొస్తావా అన్నట్టుగా చూపించినట్టే అంటే ఉంది. ఒక 6 గంటలు తప్పితే హ్మ్. అతని మీద గూడా పెద్ద యాక్షన్ కనపడలే. ఇప్పుడు మూవీ ప్రొడ్యూసర్‌లు మాట్లాడట్లే. మూవీ ప్రొడ్యూసర్ మెయిన్ ఆ! మాట్లాడాల్సింది. ఆయన మాట్లాడట్లే. సంధ్య థియేటర్ ఓనర్‌లేమో మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్పేసారు. మరి ఇప్పుడు ఎవడికి థియేటర్‌లకు సంబంధం ఇది? సంబంధం లేదు. ఆళ్ళ లాయర్ ఏమంటుండు, అల్లు అర్జున్ లాయరు, హ్మ్. పోలీసోళ్ళు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండే హ్మ్. ఈ సంఘటన జరిగినప్పుడు వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కొచ్చిర్రు. హ్మ్. అంటే దాని అర్థం ఏందంటే గ్రౌండ్ ఫ్లోర్‌లో లేరు పోలీసులు అవును. అని జడ్జికి చెప్తుండు లాయర్. అవును. అంటే వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడు గదా! బేసిక్‌గా అప్పుడు ఏదో ఒక ఆధారం ఉంటేనే ఆ మాట మాట్లాడడానికి ఉంటది. అది కూడా అదే గదా! అఫీషియల్‌గా. అంటే వాళ్ళు బేసిక్‌గా కూడా పోలీసోళ్ళు కూడా అల్లు అర్జున్‌ని చూస్తుర్రని వాళ్ళ లాయర్ చెప్తున్నాడు. హ్మ్. వాళ్ళ లాయర్ చెప్పింది నిజమా? అబద్ధమా? మనం అక్కడ లేం చూడలే. అవును. అది అవును. ఏదైనా కావచ్చు. అవును. కానీ అల్లు అర్జున్ కూడా మినిమమ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి గదా. అవును. నువ్వంత హైప్ క్రియేట్ చేసినప్పుడు, నువ్వు అభివాదం చేసుకుంటూ ఆ వేల మంది కిక్కిరిసిపోయి రోడ్లు, హ్మ్. అంటే నీకు రెస్పాన్సిబిలిటీ లేదు. ఇప్పుడు పోలీసోళ్ళు మరి చేసిర్రు కేస్ ఫైలు. హ్మ్. క్లియర్‌గా ఫైల్ చేసి, మరి గవర్నమెంట్ అడ్వకేట్‌ను కరెక్ట్ పెట్టి, అల్లు అర్జున్ అడ్వకేట్‌కు కౌంటర్‌గా గట్టిగా మాట్లాడితే ఆల్రెడీ నాంపల్లి కోర్టు 14 రోజులు అవును. రిమాండ్‌కి అవును. పిలిచింది. చెంచల్గూడ జైల్‌లో పెట్టాలని. మరి హైకోర్ట్ ఇచ్చేటప్పుడు ఈ అడ్వకేట్ కరెక్ట్ వాదిస్తే అయిపోతుండే గదా. హ్మ్. మరి రేవంత్ రెడ్డి ఎటువంటి అడ్వకేట్‌లని పెట్టుకున్నట్టు మరి? హ్మ్. ఆడ పోయి ఢిల్లీలో డైలాగుల మీద డైలాగులు. హ్మ్. ఆయనేమన్నా సైనికుడా? హ్మ్. పాకిస్తాన్‌తోని అవును. కొట్లాడుతుండా? హ్మ్. ఆయన ఒక బిజినెస్ మ్యాన్. హ్మ్. ఆయన సినిమా తీసిండు. మనం రియల్ ఎస్టేట్‌లో పైసలు నేను పెడితే వాళ్ళు రియల్ సినిమా ఎస్టేట్ తీస్తారు. వెంచర్ చేస్తామండి. అమ్ముకుంటాం. హ్మ్. అట్లా పబ్లిసిటీ కోసం వచ్చిండు. ఆయన ఏందండి? హ్మ్. ఆయన కోసం మీరు ఇంతెందుకు చేస్తుర్రు అంటారు. హ్మ్. అవును. మరి ఆయన కూడా పాకిస్తాన్‌తోని కొట్లాడతలే. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా పాకిస్తాన్‌తోని కొట్లాడతలే. లేదు. ఈయన ఒక రియల్ ఎస్టేట్ ఏజెంటు. హ్మ్. ఈయన కూడా పక్తు రాజకీయ నాయకుడు. ఆయన సినిమాలో ఇన్వెస్ట్ చేసి ఓ 500,00,00,000 ఇన్వెస్ట్ చేసిండో, 100,00,00,000, 200,00,00,000 కూడా కాలే. తక్కువ డబ్బులైంది. ఈయన రెమ్యునరేషన్ ఎక్కువ. హ్మ్. ఓ 100, 200,00,00,000 పెట్టి ఓ 1000,00,00,000 తీస్తుర్రు. హ్మ్. నువ్వు కూడా ఏం చేసినావు ఎలక్షన్ అప్పుడు? బీర్లు తాగిపిచ్చినావు, బిర్యానీలు తినిపించినావు. హ్మ్. టీ అవును. ఎవడెవడి దగ్గర డబ్బులున్నోడి డబ్బులు తీసుకున్నావు. హ్మ్. లేనోడికి ఇయ్యొచ్చు. నువ్వు పక్తు రాజకీయ పక్తు బిజినెస్ మ్యానే. హ్మ్. పొలిటికల్ లీడర్ ఆల్సో పక్తు వీళ్ళే. అవును. నువ్వేం నీతిమంతుడు గాదు. ఆయనేం నీతిమంతుడు గాదు. హ్మ్. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అల్లు అర్జున్‌ని లోపటేయకుండా హ్మ్. ఏందో ముచ్చట్లు చెప్పబడితి. అవును. నీకు అడ్వకేట్‌లు సరిగ్గా లేరా? హ్మ్. లేకపోతే అప్పటిదాకా వదిలేసినా అయిపోతుండే గదా. అవును. ఇప్పుడు ఈయన బతికెట్లా అయిపోయిందంటే రేవంత్ రెడ్డిది. 'ఆ సినిమా చూసినాం గదా. ఆ సినిమాలో సమంత, నితిను, అవును. ఆ! ఆ! ఇప్పుడు రావు రమేష్ ఆ! వీళ్ళంతా ఉంటారు గదా. వాళ్ళ ఫ్యామిలీలో గొడవైతది. సమంత ఫ్యామిలీకి, అవును. నితిన్ ఫ్యామిలీకి గొడవైతే
లాస్ట్ గొడవలు అయిపోతాయి, కథ సుఖాంతం అయిపోయిన తర్వాత ఎండింగ్ లో పేర్లు పడేటప్పుడు అసలు మనము హీరోని ఎందుకు కొట్టాలని చూసినాము, ఎందుకు చంపాలని చూసినాము, మనం ఏంద్రా వాళ్ళ చెల్లె, మనం ఎందుకో వాళ్ళ చెల్లెకు ఒక కోటీశ్వరుని తీసుకురావడానికి, సమంతను వీడు చేసుకొని వీళ్ళ అత్తతో కలిసిపోవడానికి మనం పనికి వచ్చిన బకరాలైనా తప్ప ఈ ఎంటైర్ ఎపిసోడ్ లా మనం అసలు మనం వాళ్ళకు ఉపయోగపడ్డాం, వాళ్ళు మనకు ఉపయోగపడలే. అసలు వాడు నిజంగా వాడికి చిత్తశుద్ధి ఉంటే మనస్సాక్షి ఉంటే మనకి ఎప్పటికి రుణపడి ఉండాలా, మనం ఫోటో పెట్టుకోవాలా అన్నట్టు రావు రమేష్ మాట్లాడతాడు వీళ్ళకి. ఇప్పుడు ఈ స్టోరీలో ఈ రేవంత్ రెడ్డి చేసిన కథ అంతా ఎట్లుందంటే చిరంజీవి ఫ్యామిలీని, మెగా ఫ్యామిలీని, అల్లు ఫ్యామిలీని కలపడానికి పనికి వచ్చిండు తప్ప రేవంత్ రెడ్డి దేనికి పనికి రాలేదు. ఇన్ని రోజులు వాళ్ళు మాట్లాడుకోని వాళ్ళు, ఇన్ని రోజులు అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి పెద్ద గ్యాప్ వచ్చింది. సోషల్ మీడియాలో డింగా అనేది ఎప్పుడైతే అల్లు అర్జున్ మొన్న ఎలక్షన్లు వెళ్ళి ఆలగడ్డకి వెళ్ళి ఆయన ఒక రెడ్డికి, శిల్పారెడ్డికో ఎవరికో ప్రచారం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాను, మెగా ఫ్యాన్స్, నాగబాబు వీళ్ళంతా ఫైర్ అయ్యారు, రెండుగా విడిపోయి అప్పటి నుంచి కోల్డ్ వార్ జరుగుతుంది. తర్వాత ఈ ఎర్ర చందనం గురించి పవన్ కళ్యాణ్ ఒకసారి చందనం చేసిన వాళ్ళు హీరోలు అవుతారు అన్నాడు. ఈయన వచ్చి నాకు నచ్చిన వాళ్ళకు ఎక్కడికైనా వెళ్తా, ఏదో రావు రమేష్ ఇంకో సినిమా రిలీజ్ కు ఏదో సుబ్రహ్మణ్యం ఏదో సినిమా ఉంటుంది, ఆ సినిమాకి వెళ్ళి నాకు నచ్చితే ఎక్కడికైనా వెళ్తా అన్నాడు. అంటే వీళ్ళు మధ్యలో ఇట్లా జరుగుతున్న కోల్డ్ వార్ ను ఇప్పుడు సురేఖ అంటే చిరంజీవి గారి వైఫ్ సతీమణి గారు, సురేఖ గారు అల్లు అర్జున్ పరామర్శించడము, ఈయన మళ్ళా ఏం మాట్లాడుకున్నారో తెలియదు, మళ్ళా ఈయన అలా భార్యను తీసుకొని చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడం, నాగబాబు ఇంటికి వెళ్ళడం. ఇప్పుడు వాళ్ళ రెండు ఫ్యామిలీని, అల్లు ఫ్యామిలీని, మెగా ఫ్యామిలీని కలపడానికి రేవంత్ రెడ్డి ఉపయోగపడ్డాడు తప్ప నిజంగా పెద్ద బుగ్గ అయిపోయాడు అంతే తప్ప. నిజంగా అరెస్ట్ చేస్తే కరెక్ట్ ఎవిడెన్స్ 10 రోజులు టైం తీసుకున్నాం, పర్ఫెక్ట్ అడ్వకేట్లను పెట్టుకొని వాదించవచ్చు కదా. అంటే ఒకసారి నువ్వు అరెస్ట్ చేస్తే దానికి ఒక కారణం ఉండాలి కదా, ఇప్పుడు కారణం ఉండాలి, ఒక బలమైన కారణం, ఒక బలమైన ఎవిడెన్స్ ఉండాలి. ఇప్పుడు ఆ రోజు కూడా ఈ పోలీసులు ఎవిడెన్స్ అనేది అసలు ఎందుకు ఈ కేసులు పెట్టినా, ఈ సెక్షన్లు పెట్టినా అంటే జడ్జికి కూడా సమాధానం చెప్పలేని అడ్వకేట్లు ఉన్నారు. అంటే ఎందుకు అంటే కొన్ని అనవసరం సెక్షన్లు పెట్టారు, కొన్ని అనవసరం సెక్షన్లు పెట్టుడు అవసరమా? నిజానికి అల్లు అర్జున్ అనే వ్యక్తి ఆమె చచ్చిపోవాలని కోరుకోడు, అవును, చంపాలని కూడా కోరుకోడు, అతని ఉద్దేశం కాదు, కానీ నిర్లక్ష్యం, కేర్లెస్ జరిగింది. దాని మీద నువ్వు కేసు పెట్టు, నెగ్లిజెన్స్ కింద పెట్టు, లేదంటే నీకు పర్మిషన్ వద్దన్నా చేసిరంటే పెట్టు. కానీ చంపడానికి పోయిండు, ఇది పోయిండు అంటే ఇక అవతల అడ్వకేట్ కు ఫుల్ టాస్ బాల్ 6 కొట్టుకున్నట్టే కదా. అంతే. మరి ఈ ప్రతిపక్ష నాయకులు కూడా ఇప్పుడు అదే మరో బ్రహ్మానందం అంటారు, అంటే ఈయన సినిమా బ్రహ్మానందం వేరే, పొలిటికల్ బ్రహ్మానందం వేరే. పొలిటికల్ యాక్టర్ చూడు ఎట్లుంటాడు, యాక్టర్, సినిమా యాక్టర్, ఈయన పేరు మర్చిపోయినా, ఆయననేమో సినిమా యాక్టర్, వీడేమో పొలిటికల్ యాక్టర్. వీడు ఏం మాట్లాడుతున్నాడు, వీని పేరు మర్చిపోయిండు ఆయన అంటాడు, వీడంటే సీఎం పేరు మర్చిపోయిండు అంటాడు, సీఎం ని పట్టుకొని వీడి పేరు మర్చిపోయిండు దోస్తారా. నిజానికి అల్లు అర్జున్ ఆ రోజు మర్చిపోయిండా, ఏ కారణం ఎవరికి తెలియదు. ఇట్లాంటి బ్రోకర్ల వల్ల ఇప్పుడు నిజంగానే అల్లు అర్జున్ పేరు మర్చిపోవడం వల్ల అరెస్ట్ చేసిండు అనే లైన్ తీసుకుంటుండు. నిజానికి ఇప్పుడు ఏం మాట్లాడిండు విన్న తర్వాత మనం కౌంటర్ గా మాట్లాడడానికి ఉంటది. ఇట్లాంటి పొలిటికల్ లీడర్స్ ఉండడం వల్ల సినిమా యాక్టర్ ఈయన పేరు మర్చిపోయిండు, ఆయన నవ్వుతురు బ్రోకర్ గాళ్ళు. తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు కొద్దిగా. ఎంత లుచ్చాగాలని మెయింటైన్ చేస్తున్నట్టు, ఎంత లుచ్చాగాలు అయితే నవ్వుతురు. అసలు ఆయన అరెస్ట్ అయిన కేసు మర్డర్ కేసు, మర్డర్ అంటే చనిపోయిన కేసు, వీడు నవ్వుతున్నాడు. గింత అన్యాయమా? వీడు కనీసం ఇప్పటిదాకా పరామర్శించకుండా. అవును, అంటే వీళ్ళు దాన్ని డైవర్ట్. చూడండి అండి, తెలంగాణ ప్రజలారా, తెలుగు ప్రజలారా, కేటీఆర్ అనేటోడు ఇప్పటిదాకా రేవతి గారిని ఆమె చనిపోయినప్పుడు చూడ్డానికి పోలే, అంత్యక్రియలకు పోలే, వాళ్ళ అబ్బాయి శ్రీతేజ ఉన్న కిమ్స్ హాస్పిటల్ కు పోలే, వాళ్ళ హస్బెండ్ భాస్కర్ గారిని పరామర్శించలే, వాళ్ళ కూతుర్ని పరామర్శించలే. కానీ బ్రోకర్ గాడు నవ్వుకుంటా ఇవి కొద్దిమంది రౌడీలను మెయింటైన్ చేస్తూ రౌడీ గ్యాంగ్ ముందట పెట్టుకొని నవ్వుతున్నాడు. ఎవడన్నా పేరు మర్చిపోతే అరెస్ట్ చేస్తాడా? అదే అంటున్నా. నిజంగా అక్కడ రేవతి గారు చనిపోకపోయి ఉంటే, ఒకవేళ పేరు మర్చిపోయినావు నేను అరెస్ట్ చేస్తా అంటే ఎవడన్నా ఊరుకుంటాడా? అలా ఎలా ఊరుకుంటారు? నీకు పేరు మర్చిపోయినా ఊరుకుంటారా? అట్లుందా? అది ఉంటుందా? నిజంగా చెప్పాలంటే అరెస్ట్ చేయాలంటే మరి నువ్వు ఆయన పేరు మర్చిపోయినా మర్చిపోలేడా మనకు తెలియదు. ఆడ ఏం జరిగింది అనేది కట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, ఎన్నో ఉంటాయి. మనకు ఏం జరిగిందో చెప్పలేము. కానీ ఈ నువ్వు రోజు ఆయన అవులగాడు అంటావు, పొట్టోడు అంటావు, చిట్టినాయుడు అంటావు, నిన్నెన్నిసార్లు అరెస్ట్ చేయాలరా? మరి
పేరు మర్చిపోయిన అరెస్ట్ చేసిన నువ్వు అంటున్నావు. అవును. నువ్వు ఎన్నిసార్లు చిట్టినాయుడు అంటావు, ఓటుకు నోటు దొంగ అంటావు, ఉమ్, నువ్వంటావు, నీ బావ అంటాడు. ఉమ్, మరి నీ బావను నిన్ను ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి? అవును. చేసుకోమంటుండగా నువ్వు 4-5 కేసులు అన్నవని పెట్టుకొని చేసుకో అంటే అంటుండా. చేసుకుంటుండు. ఉమ్, మేకపోతు గాంభీర్యం అంటుడు, మళ్ళీ పోయి అమిత్ షాని కలుస్తున్నాడు. ఉమ్, ఎన్ని కథలు పడనో పడుతున్నది, పక్కన పెట్టు. ఉమ్, చేసుకో అన్నాడా పక్కన పెడదాం. ఉమ్, ఆయన ఈగో ఇష్ట అయితే ఉమ్. అల్లు అర్జున్ చేసినప్పుడు నిన్ను కూడా చేయాలి కదా నీ మాటలకు. అదే అంటున్నా. ఓన్లీ జస్ట్ పేరు చెప్పినందుకో మర్చిపోయినందుకో ఎవడు అది సీరియస్ గా తీసుకోడు. ఉమ్, ఆ రోజు గనక రేవతి గారు చనిపోకుండా ఉండి శ్రీతేజ కూడా హాస్పిటల్లో పడకపోతే అసలు వాళ్ళకు వీళ్ళకి గొడవ లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ మొన్న వరదలు వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి కొంత అమౌంట్, ఆంధ్రప్రదేశ్ అమౌంట్ కొంత అమౌంట్ ఇచ్చిండు. అవును. వాళ్ళకి వాళ్ళు మంచిగానే ఉంటారు. అవును. అక్కడ సిచ్యువేషన్ జరిగింది. ఉమ్, ఇప్పుడు ఇట్లాంటి బ్రోకర్ వాళ్ళు ఏమైతుందంటే, ఇప్పుడు రేవతి చనిపోయిన దానికి రేపు శ్రీతేజ హాస్పిటల్ ఉన్నదానికి అల్లు అర్జున్ సంబంధం లేదని కేటీఆర్ అవును. ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాడు. అవును. అంటే ఆమెకు అన్యాయం చేయండి అంటున్నాడు. ఉమ్, మరి కేటీఆర్ చెప్పాలి, ఈ లుచ్చాగాడు కానీ ముందట నాకు లుచ్చాగాలు కానీ ఉమ్. ఆమె చనిపోవడానికి రీజన్ ఎవరు? అవును. అంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి ఆ రోజు అక్కడికి పోకుండా ఉంటే అవుతుండేనా? ఉమ్, చెప్పు, లేకపోతే పోలీసులు లేదని చెప్పు, లేదంటే థియేటర్ దాన్ని అల్లు అర్జున్ ఇలా ముగ్గురిది కాకుండా ఎవరిదన్నా ఒకవేళ తప్పు లేకుండా ఎట్లుంటది? ఎందుకు ఇప్పుడు ఖచ్చితంగా తప్పు లేకుండా అయితే అక్కడ జరగదు కదా. కాదు, ఇవన్నీ ఇంత సంఘటన జరుగుతాయి, వాడు కళ్ళ నుంచి నీళ్లు లేవు, బాధ లేదు, ఉమ్, వాడు జోకులు వేసుకుంటుండండి. అవును. అల్లు ఆ అర్జున్ ఆ అంటే సందర్భం మాట్లాడడానికి కూడా జోకులుగానే మాట్లాడు. జోకులు చేస్తుండే. అంటే కేటీఆర్ అంటే ఎంత పెద్ద క్రిమినల్ మనం అర్థం చేసుకోవాలి. ఉమ్, నేరెళ్ళలో అప్పట్లో విశ్వజిత్ కాంపాటితోని, ఎస్ఐ రవీందర్ తోని, నేరెళ్ళ హరీష్ అని, ఉమ్. కోల హరీష్ అని చాలా మంది థర్డ్ డిగ్రీ ఇచ్చిన నీచుడు. ఇండైరెక్ట్ గా ఈ మాటలు వింటే నిజంగా అల్లు అర్జున్ మళ్ళీ ఇంకోసారి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. మరి అంతే కదా. కక్ష ఇప్పుడు వాళ్ళకున్న వివాదాన్ని పెంచే పరిస్థితి కనబడుతుంది కదా. అదే కదా, ఇప్పుడు గ్లోబరిన్ అనే సంస్థ వల్ల కేటీఆర్ అనేటోడు వాళ్ళ దోస్తుకి ఇవ్వడం వల్ల ఇంటర్మీడియట్ పిల్లలు ఒక 10-15 మంది, 34, 10 కాదు ఇంక 20-30 మంది ఉమ్, సూసైడ్ చేసుకున్నారండి. ఉమ్, 70-80 మార్కులు వచ్చేటోడికి 10-12 వచ్చినట్టు, 90 మార్కులు వచ్చేటోళ్ళకి 0 వచ్చినట్టు ఆ గ్లోబరిన్ సంస్థ చేసిన తప్పుల వల్ల ఇంటర్మీడియట్ పిల్లలు సున్నితంగా ఉండే వల్ల సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. ఉమ్, కేవలం కేటీఆర్ అనే దుర్మార్గుడు వల్ల. ఉమ్, ఈ రాక్షసి పిశాచి వల్ల ఉమ్. చనిపోయిన దగ్గర కూడా ఆమె పేరు మర్చిపోయినందుకు అరెస్ట్ చేసినట్టు బేకర్గాడా మనిషి ఆ పశువా? పేరు మర్చిపోతే ఎవడన్నా అరెస్ట్ చేస్తాడా? లేదు. అట్లా చెప్తూ ఉంటదా? ఉమ్, అక్కడ కాజ్ జరిగింది కదా. అవును. కాజ్ జరగకపోతే హరిహర మహారాజులు వచ్చి అరెస్ట్ చేయడానికి ఉండదు. ఎందుకు ఉంటది? ఇప్పుడు రేవంత్ రెడ్డిని మనం కూడా తిట్టినాం, ఉమ్, కేటీఆర్ తిట్టిండు, హరీష్ రావు తిడతారు, హైదరాబాద్ బాధితులు తిట్టిరు, చాలా మంది తిట్టిరు, తెల్ల లేస్తే తిట్టేటోళ్ళే తిట్టేటోళ్ళు ఉన్నారు. ఉన్నారు. ఇప్పుడు అందరు తిడుతున్నారు. ఉమ్, అందరు తిట్టినంత మాత్రం తిట్టిన వాళ్ళందరినీ తీసుకుపోయేస్తున్నా. ఉమ్, అసలు ఆ కేసును తప్పుతో పట్టేయడానికి అల్లు అర్జున్ దగ్గర కేటీఆర్ అంటాడు ఏమైనా కుమ్మక్కైందని డౌట్ వస్తుంది. ఉమ్, ఇప్పుడు మనిషా అండి? ఉమ్, ఇప్పుడు ఇంకోటి అల్లు అర్జున్ కూడా అన్యాయం చేసినోడు అవుతాడు. అవును. అయ్యో అల్లు అర్జున్ పేరు మర్చిపోయిండు అంటే ఆ పేరు మర్చిపోయిండు అంటే అంత వేస్ట్ కాడా, అంత ఉమ్, తెలివి లేదా, అంత లోక జ్ఞానం లేదా ఉమ్. అని అల్లు అర్జున్ కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు. బేసిక్ ఆ టాపిక్ పట్టించుకున్నాడు కూడా పట్టించుకుంటాడు కదా. పట్టించుకునే పరిస్థితి ఆ వీడియో తీసుకొచ్చి ఇంకా అల్లు ఇంకా అర్జున్ సీఎం పేరు తెలియదట అనేది కేటీఆర్ అని కూడా ఆమోదిస్తున్నాడు. ఉమ్, ఈ దుర్మార్గులు సోషల్ మీడియాలో పెట్టి ఇంకా దాన్ని టామ్ చేసిర్రు. అవును. అవును. బీఆర్ఎస్ కానీ కేటీఆర్ అనేటోడు ఒక 100 మంది సోషల్ మీడియా టీంలను పెట్టుకొని నెలకు 10-20 కోట్లు ఖర్చు చేసుకుంటూ పూజ చేపిస్తున్నాడు వీడికి నచ్చినట్టు. అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండు, రేవంత్ రెడ్డి పేరు అసలు అక్కడ ఏం జరిగిందో తెలియదు. అవును. అసలు మర్చిపోయిండనే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే సీఎం పేరు అనేది ఖచ్చితంగా గుర్తుంటుంది. బేసిక్ అతను ఏదో ఏదైనా ఇంటి పేరు meaning చెప్దాం అదే. అనుకున్నాడా, లేకపోతే సినిమా మూడ్ లో స్ట్రెస్ లో ఉన్నాడా, ఏం అసలు జరుగుతుందో బేసిక్ అది కాన్సెప్టే కాదు కదా. కాదు. ఇక్కడ ఇప్పుడు సిచ్యువేషన్ వేరే కదా. అసలు ఒక కుటుంబం నాశనం అయిపోతా ఉంటే మరి ఇదేం ఇదంతా మాట్లాడతలే. వదిలేసి అయ్యో మరి ఆ కుటుంబానికి ఏమన్నా అయింది ఆ, అని మనం ఏదైనా చేద్దాం. ఇప్పుడు చేద్దాం. ఆ ప్రతిపక్ష నాయకుడు 80,000 పుస్తకాలు చదివినోడైతే బయటకు వస్తలే, ఆ, తింటుండు, ఆయన అసలు తాగుతుండు, మాట్లాడట్లేదు కదా.